తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ధనుర్మాస వ్రతాన్ని గురించి మనం ఈరోజు 4వ రోజు పాశ్రంలో గోపికలందరూ కూడా ఆ శ్రీకృష్ణ తత్వాన్ని, శ్రీకృష్ణ పరమాత్మని పాడుతూ ఏ విధంగానైతే వ్రతాన్ని ఆచరించారో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్నటి రోజులు గోపికలందరూ కూడా ఆ యొక్క పాడి అనేటువంటిది చక్కగా ఉండాలి, అందులో ఆ పంటలలో పెరిగేటువంటి ఆ యొక్క చేపలన్నీ కూడా ఎగురుతూ తులుతూ ఎలాగైతే ఉంటాయో అలాంటి తత్వం మాకు కావాలి అని గోపికలు చెప్పారు. అది ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వము అనేటువంటి యొక్క 3 కూడా కలగాలని మనం అనుకున్నాం. అంటే భగవంతుడే తప్ప వేరే ఏది కూడా కాదు. ఆ భగవంతుని శరణు పొందినప్పుడే మనకు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి కలిగినటువంటి వారే ఈ యొక్క గోపికలట. అటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వారే ఈ యొక్క గోపబాలుడు, గోపికలు కూడా. మరి అటువంటి గోపికలందరూ కూడా ఈ పాశ్రంలో మరి ఏ విధంగా ఆ స్వామిని కీర్తిస్తూ పర్జన్య దేవుణ్ణి మనకు గోపికలందరూ కూడా స్తుతించుకున్నారు. ఏ విధంగా అంటే ఈ యొక్క పంటలు చక్కగా పండాలి, ఆ పాలన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వాలి అంటే చక్కగా పంటలు ఉండాలి. ఆ వైరు పైరు తీసుకొచ్చి ఆవులకు వేయాలి, అవి చక్కగా భుజించాలి. తర్వాత కుండలు కుండలు ధారలుగా ఆ యొక్క పాలు అనేటువంటివి రావాలి. మరి ఇవన్నీ రావాలంటే మనకేం కావాలి? ముందుగా ఆచార్యుని యొక్క అనుగ్రహం కావాలి. మరి ఆచార్యులు ఇక్కడ పర్జన్య దేవుడు అనేటువంటి వాడు, అంటే వరుణ దేవుడు ఇక్కడ మనకి ఆచార్యుడితో సమానమైనటువంటి వాడు. అందుకే గోపికలందరూ కూడా ఏమంటున్నారు? ఆజిమజై కన్నా ఉండ్రుని కైకరవేల్. స్వామి, ఆ వర్షం కావాలి, పంటలు చక్కగా పండాలి అనుకున్నాం కదా, ఆ వర్షం అనేటువంటిది కావాలి మాకు. ఆ వర్షం కూడా ఇలా ఉండాలి అంటే గాంభీర్యమైనటువంటి శబ్దాన్ని కలిగి ఆజీ మజై కన్నా, అంటే ఆ యొక్క శబ్దం అనేటువంటి ఆ యొక్క సముద్రముల నుంచి ఆ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు గాంభీర్యమైనటువంటి శబ్దాన్ని కలిగి ఆ వచ్చేటువంటి వర్షం పడేటువంటి సమయంలో ఆ శబ్దం చేసుకుంటూ, అంటే మేఘాలను శబ్దం చేస్తూ గాంభీర్యమైన శబ్దాన్ని కలిగింపచేస్తూ ఆ వర్షం అనేటువంటిది పడాలి. అటువంటి ఆ యొక్క వర్షాన్ని మాకు కావాలి అని అంటున్నారు గోపికలట. మరి ఎక్కడ ఆజి అంటే ఒక ఇక్కడనే కావాలా? మాకు కాదు, మండలం అంతా కూడా కావాలి. మండలం అంటే ఈ యొక్క భూమండలం అంతా కూడా వర్షం పడుతూ ఉండాలి. ఒక మేము చేసేటువంటి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామే, ఈ యొక్క మా నందకు వ్రతములనే కాదయ్యా, ఈ యొక్క భూమండలం అంతా కూడా కావాలి. ఎప్పుడైతే ఈ యొక్క భూమండలం అంతా కూడా వర్షం పడుతూ ఉంటుందో ఆ వర్షం పడడం వల్ల అంతటా కూడా సుభిక్షంగా ఉంటూ ఉంటుంది. అందుకే ఆ యొక్క వర్షం అనేటువంటిది మాకు కావాలి. ఒండ్రుని కైకరవేల్ ఆజిల్ పుక్కు ముగందు కూడా ఆర్తేరి. ఏ విధంగానైతే ఆ మేఘాలన్నీ కూడా గర్జిస్తూ ఉండాలి. ఎలా గర్జించాలి మేఘాలన్నీ కూడా అంటే ఆనాడు రామచంద్రమూర్తి వేదిలేసినటువంటి బాణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ బాణం సంధించినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క శబ్దము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ యొక్క శంఖనాదాన్ని చేస్తే వచ్చేటువంటి ఆ యొక్క శబ్దం ఎలాగైతే వస్తుంటుందో అటువంటి గాంభీర్యాన్ని కలిగినటువంటి మేఘాలతోటి ఈ యొక్క వర్షం అనేటువంటి మనకు పడుతూ ఉండాలి. అది కూడా ఎక్కడ పడాలి? ఈ యొక్క మండలం అంతా కూడా పడాలయ్యా స్వామి. నీ యొక్క నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఏ విధంగానైతే ఎటువంటి కష్టాలు అయిగా బాధలు లేకుండా ఆచరిస్తూ ఉంటావో అలాగే అన్ని చోట్ల వర్షం అనేటువంటి పడాలి. ఆజిల్ పుక్కు మొగందు కొడార్తెరి. ఏదో వర్షం పడాలంటే ఏదో మామూలుగా కొద్దిసేపు పడిపోవడం కాదయ్యా స్వామి. మరి ఎలా పడాలి? నీవు ఆ వర్షాన్ని కురిపియాలంటే ఏం కావాలి? నువ్వు సముద్రములో ఉన్నటువంటి నీటిని మేఘాల రూపంలో ఆవిరి మేఘాలుగా మారి ఆ మేఘాల ద్వారా నుంచి ఆ వచ్చినటువంటి జలమే కింద పడేటువంటి జలమే వర్షంగా పడుతూ ఉంటుంది.
మరి అప్పుడు నువ్వేం చేయాలి? ఈ సముద్రంలో నీరంతా కూడా స్వీకరించాలి. ఎలా జీవించాలి? ఏదో పైన పైన తీగ స్వీకరించడం కాదయ్యా, సముద్రములోనికంటూ పోయి, అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క ఇసుక తట్టుకునేటట్టుగా, ఇసుక తలిగేటట్టుగా ఆ సముద్రమంతా కూడా లోపలికి పోయి ఆ నీటిని నువ్వు స్వీకరించి మేఘ రూపంలో మేఘాల ద్వారా పంపించి అప్పుడు ఆ వర్షానంతా కూడా అంతటా కూడా కురిసేటట్టుగా చేయాలి. అలాంటి వర్షం అనేటువంటిది మాకు కావాలి స్వామి. మరి దానికి ఆచార్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆ ఆచార్యుడితో సమానమైన ఆచార్యుడు అనేటువంటి వాడు అందరికీ ఒకే రకంగా బోధ చేస్తూ ఉంటాడు. అందులో కొందరికి సగం అర్థమవుతూ ఉంటుంది, కొందరికి పూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది, కొందరికి అర్థం కూడా కాకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి వాడు ఆచార్యుడు. అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజన చరాచర తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే అజ్ఞానం అనేటువంటి ఆ యొక్క చీకటిలో నుంచి మనకి వెలుతురులోకి తీసుకొచ్చేటువంటి వాడే ఆచార్యుడు. అలాగే ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా స్వీకరించి నువ్వు మేఘాల రూపంలో పైకి పంపించి ఆ మేఘాలు కూడా నీలంగా మారిన తర్వాత ఆ వచ్చేటువంటి వర్షం ద్వారానే ఈ పంటలన్నీ కూడా చక్కగా పండుతూ ఉండాలి స్వామి. మరి అటువంటిది ఆ వర్షం అనేటువంటిది కావాలి. మరి ఇలాగా ముగుందు కొడార్తెరి ఆ జలమంతా కూడా నువ్వు త్రాగాలి. త్రాగిలా చేయాలి, కొడార్తెరి గర్జిస్తూ ఉండేటట్టువా. మేఘాలైతే ఏ విధంగా అయితే గర్జిస్తూ శబ్దాలు చేస్తుంటాయో అవన్నీ కూడా ఏనుగు గ్రింగారం ఎలాగైతే శబ్దం చేస్తూ ఉంటుందో దానిని కూడా మించినటువంటి శబ్దాన్ని కలిగింపజేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆ యొక్క స్వామి కృష్ణ పరమాత్మ ఏ విధంగానైతే ఆ యొక్క శంఖాన్ని పూరించాడు యుద్ధ సమయంలో శత్రువుల యొక్క గుండెల్లో గుబులు పుట్టేటట్టుగా ఆ యొక్క శబ్దం అనేటువంటిది ఏ విధంగానైతే వెళుతూ జుంకరిస్తూ వెళ్ళిందో అటువంటి ఆ యొక్క శబ్దాన్ని కలిగింపచేస్తూ ఆ యొక్క మేఘాలు అనేటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉండాలి. అటువంటి ఆ యొక్క వర్షం అనేటువంటిది కావాలి. ఊజి ముదల్వడు రవం బోల్ మీ కరుత్తు. అంతేకాకుండా స్వామి ఈ కాలమునకి కారణమైనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో ఆ యొక్క రూపంలో కూడా నీ యొక్క శరీరం అంతా కూడా నీలంగా మారాలి. మేఘాలు ఏ విధంగా ఉంటాయి? నీలి వర్ణం కలిగి ఉంటుంది. స్వామి ఇలా ఉంటాడు, మేఘశ్యాముడు. ఆ రామచంద్రమూర్తి కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ నీలమేఘశ్యాముడు అనుకుంటారు. అంటే ఆ నీలి మేఘాన్ని కలిగినటువంటి ఆ యొక్క రూపాన్ని ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఈ యొక్క పరిపూర్ణంగా ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా స్వీకరించి గర్జించేటువంటి సమయంలో ఆకాశం అంతా కూడా నీలంగా మారిపోతూ ఉంటుంది. మరి అటువంటి ఆ యొక్క నీలంగా మారినటువంటి ఆ యొక్క తత్వాన్ని సూచిస్తూ నీ యొక్క ఆకాశం అంతా కూడా నీలంగా మారి ఆ వర్షాన్ని మాకు కురిపింపజేయాలయ్యా స్వామి. అటువంటి వర్షం అనేటువంటిది మాకు కావాలి. పాషియందోలుడై పర్పడాభన్ కయిల్ ఆజిపోల్ మిన్ని. స్వామి ఏదో వర్షం కావాలన్నాము, సరే బాగానే ఉంది, వర్షం కురిపిస్తానని చెప్పావు బాగానే ఉంది, కానీ ఎలా ఉండాలట అంటే విశాలమగు సుందరమైనటువంటి బాహులు కలిగినటువంటి ఆ పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి చక్రం వలె. వర్షం కావాలన్నాం, పడిపిస్తానన్నావు, మేము చెప్పాం నీలమేఘ రూపంలో ఉండాలన్నాం. అంతేకాకుండా స్వామి మరి ఎలా ఉండాలట అంటే ఆ యొక్క పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రం ఎలాగైతే జ్వాలలు ప్రకాశింప చేస్తూ ఎక్కడికైతే అది వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దాన్ని సమాప్తం చేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుందో, సంహరించి తిరిగి వస్తూ ఉంటుందో స్వామి చేతిలోకి, అలాగే ఈ యొక్క వర్షం అనేటువంటిది కూడా ఎక్కడ కుంటలు నిండాలి, ఎక్కడ చెరువులు నిండాలి, ఎక్కడ కాలువలు అన్నిట కూడా ఈ యొక్క వర్షం అనేటువంటిది పడుతూ ఉండాలి. ఆ యొక్క స్వామి యొక్క బాహువులు అంటే భుజాలు ఏ విధంగానైతే విశాలంగా ఉన్నాయో అటువంటి విశాలం దేహం కలిగినటువంటి ఆ యొక్క స్వామి రూపాన్ని ఆ విధంగా ఈ యొక్క వర్షం అనేటువంటిది ఆ పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి చక్రం వలె ఈ యొక్క మండలమంతా కూడా ఆ వర్షం అనేటువంటిది పడుతూ ఉండాలి. అటువంటి వర్షం అనేటువంటిది మాకు కావాలి. మరి ఇంకేం కావాలి? వలంబురి పో నిండ్రదిరుందు. ఆ ఒక్క చక్రమే కాదు,
స్వామి చేతిలో ఉన్నటువంటి చక్రము ఏ విధంగానైతే భూమండలం అంతా కూడా చేస్తూ వస్తుంటుందో అలాగా వర్షం కావాలి. తర్వాత స్వామిలో చేతిలో ఒక శంకు కూడా ఉంటుంది. ఆ శంఖం కూడా ఏ విధంగానైతే శబ్దం చేస్తూ ఉంటుందో ఆ యొక్క దక్షిణామృత శంఖం వలె ఆ యొక్క శబ్దాన్ని చేస్తూ ఈ యొక్క సముద్రుడి ఆ మేఘమంతా కూడా ఆ మేఘాలు అలా గర్జిస్తూ ఉండాలి. అటువంటి ఆ యొక్క శబ్దం చేసుకుంటూ వర్షం కురుస్తూ ఉండాలి. తాషాదేశార్గముదైత్య శరమ జైపోల్ వాట్ ఉలగినిల్. అంతేకాకుండా ఆ యొక్క స్వామి సంధించినటువంటి బాణం ఏదైతే ఉంటుందో ఆ బాణం చేసేటువంటి ఆ యొక్క శబ్దాన్ని చేస్తూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆ యొక్క బాలం అక్కడికి వెళ్ళి దాన్ని ఛేదిస్తూ ఉంటుందో అటువంటి ఆ యొక్క శార్ఘాన్ని పోలినటువంటి శబ్దాన్ని కలిగేటువంటి ఆ శబ్దాన్ని కూడా కలిగింపజేస్తూ ఆ వర్షం అనేటువంటిది పడాలి. ఆ మేఘం అనేటువంటివి ఆ శబ్దాలు చేస్తూ ఉండాలి. ఇటువంటి శబ్దాలు చేస్తూ ఈ యొక్క వర్షం అంతా కూడా ఈ యొక్క భూమండలం అంతా కూడా పడాలి. ఏదో ఒక దగ్గర అనే కాదయ్యా స్వామి, చెరువులలో పడాలి, కుంటలలో పడాలి, కాలువలలో పడాలి, సముద్రంలో పడాలి, నదులలో పడాలి. ఇదంతా కూడా పడి పరిపూర్ణంగా ఉన్నట్లయితే మేము మార్గశిర స్నానాన్ని ఆచరించడం కొరకై నాంగల్లం బావిక్కు మార్గశి నీరాడ మంగళం మార్గశి నీరాడ మగిసిందే లోరెంబావా. అప్పుడు ఈ యొక్క మార్గశిర మాసంలో ఉన్నటువంటి యొక్క మేము అనుకున్నటువంటి ఈ యొక్క మార్గశిర స్నానాన్ని ఆచరించడానికి మా యొక్క చెరువులన్నీ కూడా చక్కగా నిండి ఉంటాయి. కాబట్టి అప్పుడు మేము ఈ యొక్క స్నానాన్ని ఆచరిస్తూ ఉంటాము. అందుకయ్యా స్వామి పర్జన్య దేవుడా ఆ యొక్క వర్షాన్ని ఆ విధంగా కురిపించేటువంటి అనుగ్రహాన్ని మాకందరికి కూడా కలిగింప చెయ్యవయ్యా స్వామి అని ఆ పర్జన్య దేవుణ్ణి ఆచార్యునితో సమానమైనటువంటి ఆ యొక్క పర్జన్యుని గోపికలందరూ కూడా వరుణదేవుణ్ణి ఈ రోజుటి పాశ్రమంలో గోపికలందరూ కూడా పాడి కీర్తించారు. ఆ వర్షదేవుడి అనుగ్రహం వల్ల ఈ యొక్క వర్షం అనేటువంటిది పడి పంటలు చక్కగా పండాలి అనే ఉద్దేశంతోనే ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని ఈ రోజుటి పాశ్రమంలో గోపికలందరూ కూడా పొందారు. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు పాశ్రమంలో 5వ రోజు పాశ్రమంలో గోపికలు ఏ విధంగా స్వామిని కీర్తిస్తూ ఉంటారో దాని గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.